ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు అనే వ్యక్తి చనిపోతే, చనిపోయిన 4వ రోజు ఏం చేశాడంటే, పేత వస్త్రాలు చుట్టబడి సమాధిలో పెట్టబడి రాయి బోర్లింపబడినటువంటి లాజర్ని, లాజరు లేచిరా అంటే కుళ్ళు కంపు కొడుతున్న లాజర్ ఏం చేశాడు తెలుసా? అందరి ముందు అందరూ చూస్తుండగా పేత వస్త్రాలతో బయటకు వచ్చేసాడు. చచ్చిపోయిన వ్యక్తి బయటకు వచ్చేసాడు. అసలుకి యూదులు ఏం నమ్ముతారంటే, యూదుల నమ్మకం ఏంటంటే, వారు నమ్మే ఒక నమ్మకం ఏంటంటే, ఎవరైనా చనిపోతే వారి ఆత్మ 3 రోజుల పాటు అతని శవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ టైం లోపల ఎవరైనా బతికించగలిగితే ఆ 3 రోజుల లోపల వైద్యం చేసో లేకపోతే అతనికి ప్రాణం వచ్చో అలా బ్రతికే అవకాశం ఉంది అని నమ్మేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు అందుకే ఆయన సర్వశక్తిమంతుడని నిరూపించుకోవడానికి లాజరు చనిపోతాడనేసి ముందుగా సమాచారం వచ్చినా ఆయన వెళ్లకుండా 4 రోజులు ఆలస్యం చేసి 4వ రోజు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? లాజరు లేచి రమ్మంటే ఆయన మాటతో లాజరు లేచి వచ్చేస్తాడు. అందరూ ముందర అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా 3వ రోజు కాదు 4వ రోజు లేపేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మామూలుగా ఏదో స్వస్థపరిస్తేనే ఎంత గొప్ప. హల్లెలూయా. ఇప్పుడు మన ఊర్లో మీటింగ్ పెట్టారు అనుకో, అమ్మ నరకం పరలోకం గురించి చెప్తాం రండి అన్నాం అనుకో, ఎవరు రారు. అదే స్వస్థత వరం కలిగిన దైవజనులు వస్తున్నారు రండి అంటే మన వాళ్ళు ఊగిపోతా తొక్కుకుంటూ వచ్చేస్తారు కదా. ఎక్కడైనా స్వస్థ వరం దైవజనులు అంటే అందుకే మాటికి స్వస్థతా వరం కలిగిన దైవజనులు ఎందుకు పెడతారు? ఇల్లు స్వస్థతలు అంటే బాగా తొక్కుంటూ వస్తారన్నమాట. వాక్యం వినడానికి ఎవడు రాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతంగా మామూలు స్వస్థత కాదు, డైరెక్ట్ చచ్చిపోయిన వాడిని అందరి కళ్ళ ముందర ఏం చేసేసాడు? బ్రతికించేసరికి ఆ మాటలు ఆ నోట ఈ నోట అల్లుకుపోయిందంతా. అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. ఇంత గొప్ప శక్తివంతుడంటే ఆయన జీవాధిపతి, ఆయన చచ్చిపోయిన లేపాడంటే ఆయన దేవుడే అనేసి అందరికీ అర్థమైపోయేసి జనులు విస్తారంగా వచ్చేసారు ఆ రోజు. అదే అక్కడ రాయబడింది. మరలా ఒకసారి చదవండి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. అంటే మట్టలు చేతలు పట్టుకొని వారి వస్త్రాలు చేత పట్టుకొని తీసుకొని వచ్చి ఆయన ఎదుర్కొన్నారు, ఆయన ఆరాధించారు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిజంగా దేవుడు అనేసి వాళ్ళ హృదయంలో గ్రహించుంటే బాగుండేది. ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యకార్యాలు చూసి మాకు కూడా ఏదైనా చేస్తారు, మాకు కూడా రాజ్యం తెస్తాడు, ఈ రోమా ప్రభుత్వం నుండి విడిపిస్తారు అనుకున్నారేమో మనకు తెలియదు. అలా వచ్చారు, అద్భుతాన్ని చూసి వచ్చారు. హల్లెలూయా. సరే, మొత్తానికి అలా వచ్చిన వాళ్ళు అలా వచ్చారు, విశేషమైన జనసమూహం.